అంటే అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు ఆశ్రమమును మారుట. ఏది విశిష్టమైనది? పరమేశ్వరుడు. ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ జ్ఞానమిస్తే ఆ జ్ఞానము చేత అద్వైతానుభూతిని పొందుట కొరకు ఆశ్రమమును మారి బ్రహ్మచర్యాశ్రమమును విడిచిపెట్టి గృహస్థాశ్రమములోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నమునకు వివాహమని పేరు. కాబట్టి వివాహము పురుషుడు ధరించేటటువంటి ప్రయత్నం. కాబట్టి అది ఒక్కసారే ఉంటుంది. ధర్మపత్నిని తీసుకుని యజ్ఞాధికారాన్ని పొందుతాడు. ఒకసారి సంతానం కలిగిన తరువాత ఇంకా ఆ ఆశ్రమం పరిపూర్ణత పొందినట్టే. కానీ భార్యతో కలిసి ఉండడం ఎందుకు అంటే యజ్ఞయాగాది క్రతువులను చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునేటటువంటి అధికారాన్ని